నీకు ఏదైనా ముఖ్యమైతే ఆ సమయంలో నీకు అనుకూలంగా లేకపోయినా నువ్వు దాన్ని ఛేదిస్తావు. నువ్వు పొద్దున్నే లేచి భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే ఆ రోజు చాలా బాగుంటుంది. లేకపోతే అది బాగుండదు. విధి నీ వైపు మాత్రమే ఉండదు. ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. స్వయం విధ్వంసం చేసుకోగల మొట్టమొదటి జాతి ఏదైనా ఉంది అంటే అది మన మానవ జాతి. ఒక పనిని మరింత మెరుగ్గా ఎలా చేయగలవు నువ్వు అని నిరంతరం ఆలోచించు. నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నీ తోటి పని చేసే వ్యక్తులను ఇష్టపడడం చాలా ముఖ్యం. లేకుంటే నీ పని చాలా గణనీయకంగా మారుతుంది. సంపద పెరిగే కొద్దీ ధనవంతుడే అవుతావు. సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడివి అవుతావు. కానీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతునివి అవుతావు. ఒక పనిని మరింత మెరుగ్గా ఎలా చేయగలవు నువ్వు అని నిరంతరం ఆలోచించు. నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నీ తోటి పని చేసే వ్యక్తులను ఇష్టపడడం చాలా ముఖ్యం. లేకుంటే నీ పని చాలా గణనీయంగా మారుతుంది. సహనం అనేది ఒక గుణం. నేను సహనాన్ని నేర్చుకున్నాను. అది చాలా కఠినమైన పాఠం. మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మిమ్మల్ని ప్రేమించిన వారిని ఏ పరిస్థితిలోనూ ద్వేషించవద్దు. అలాగే నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు. నీకు రావాలి అని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కుంగిపోకు, అలాగే వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో భాగమే అని గుర్తించు. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం తప్పకుండా బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి యొక్క నిజ స్వరూపం తప్పకుండా బయటపడి తీరుతుంది. భగవంతుడిని 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలి. అంతేగాని 10 మంది దగ్గర నుండి సహాయం పొందాలి అని కోరుకోకూడదు ఎప్పుడు. జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది, నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు. రెండవది, నీకు గౌరవం లేని చోట ఉండవలసిన అవసరం లేదు. ఇక మూడవది, మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు. రాపిడి లేని రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలను తట్టుకోలేని వ్యక్తి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు. ఏడవడం తప్పు కాదు. అలాగే కింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం తప్పు. కింద పడ్డ తర్వాత లేవకపోవడం తప్పు. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేని వాడు కనిపిస్తే గాని అర్థం కాలేదు. వాడు ఎంత అదృష్టవంతుడోనని. అందరూ అంతే. ఉన్నదానిని గురించి సంతోషించకుండా లేని దాని కోసం ఏడుస్తూ ఉంటాం. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో అని. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో అని. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవాలో అని. ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ దగ్గరికి రానివ్వకండి. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. కొంతమంది కేవలం మనల్ని కిందకు లాగి ఆనందించడం కోసమే పుడతారు. వాళ్ళలో 75% మన బంధువుల ఇళ్లలో ఉంటారు. ఈ లోకంలోనే అత్యంత కఠినమైన పనులు, ఒకటి పేరు పొందడం, ఇంకొకటి పొందిన పేరును నిలబెట్టుకోవడం. నీకు ఏదైనా ముఖ్యం అనిపిస్తే దాన్ని చేయడానికి ప్రయత్నించు. అది విఫలమైన సంభవాలు ఎక్కువ ఉన్నా సరే. జీవితం చాలా చిన్నది. చిరకాల పగలు అవసరం ఉండకూడదు. ఇన్ని మంచి పదాల్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.